5వ రోజు స్కందమాతకు ఇష్టమైన పెరుగన్నం అండి, దద్దోజనం. అమ్మవారికి 5వ రోజు శరన్నవరాత్రుల్లో మనకు స్కందమాతగా దర్శనమిస్తారు. ఆ అమ్మవారికి ఈరోజు దద్దోజనం చేశాము. ఎలా చేద్దామో ఒకసారి చూద్దామండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజు కిచెన్. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి, నెయ్యి లైట్గా వేడిగా అవ్వగానే అందులోనే పోపు దినుసులండి, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర ఈ లైట్గా వేగిన తర్వాత అందులోనే అల్లం తురుగు, అలాగే పచ్చిమిర్చి చీలికలు ఇవి లైట్గా వేగుదామండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, అలాగే వెండి మిరపకాయలు లైట్గా వేయిద్దాము. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ అండి. ఇంగువ లైట్గా వేగిన తర్వాత అందులో కాస్త జీడిపప్పు, అలాగే కరివేపాకు. అంతేనండి, దద్దోజనానికి పోపు రెడీ అండి. ముందుగా అన్నం రెడీ చేసి ఉంచుకోవాలండి. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 500 ml అండి పెరుగు, 1/2 లీటర్ వరకు పెరుగు. అందులోనే కాస్త నీళ్ళండి, నీళ్ళు ఎక్కువ వేయకండి, కాస్త నీళ్ళు, రుచికి సరిపడంత ఉప్పు, అలాగే ముందుగా తాలింపు రెడీ చేసుకున్నాం కదండి, ఆ తాలింపు కూడా అందులో వేసి శుభ్రంగా కలుపుకుంటే అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం రెడీ అండి. ఈ శరన్నవరాత్రిలో ఈ 5వ రోజు అమ్మవారు స్కందమాత అంటే శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా మనకి దర్శనమిస్తారండి. అమ్మవారికి ప్రీతికరమైన దద్దోజనం రెడీ అండి. మీరు ఈ శరన్నవరాత్రిలో ట్రై చేస్తారని కోరుకుంటున్నాము. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం రెడీ అండి. ఈ శరన్నవరాత్రిలో అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నానండి. అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం రెడీ అండి. ట్రై చేసి చూద్దాము. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాతనండి దద్దోజనం మించిన ప్రసాదమే లేదండి. సూపర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే. థ్యాంక్ యూ.